పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జూలై 12వ తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియుల సహోదరి సహోదరులారా, ఈనాటి గ్రంథ పఠనాల ప్రకారంగా హోషేయ గ్రంథంలో చక్కగా చదువుకున్న విధముగా దేవుడు ఎంతగా తన ప్రజలను ప్రేమించి నడిపిస్తూ ఉన్నారో మనం గమనించాం. నడిపిస్తున్న ఆ దేవుడు, ఇదిగో నా ప్రజలు ఎల్లప్పుడూ కూడా కలకాలం కూడా సంతోషంగా ఆనందంగా నా చెంతనే ఉండాలి, తిరిగి రావాలనే ఆనందాన్ని మనం ఈనాడు గ్రంథపట్నం చదువుతున్నాం. ప్రియుల సహోదరులు గమనించండి, దేవాది దేవుడు సృష్టించిన ఈ మానవులు తిరిగి నా చెంతనే ఉండాలన్న కోరిక ఎంత బాగుంటుంది. ఆ మాట వింటుంటే నేను దేవుని దగ్గరే ఉండాలి, దేవుడితో ఉండాలి, నా ప్రభు కోరుకున్న విధంగా ఉండాలి, జీవించినటువంటి అంశం మనం చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ప్రియుల సహోదరుల అదే విధంగా ఈనాడు చక్కగా మత్తయి శుభవార్త 10వ అధ్యాయములో 20వ వచనం చదువుకుంటే, మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడు. శిష్యులు అనేక గ్రామాలకు వెళ్ళే సమయాన మీకు ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, మీ జీవితం ఎలా ఉంటుంది, ఇక మీరు జీవించే తరుణాన, మాట్లాడే తరుణాన, వాక్యం చెప్పే తరుణాన, సాక్ష్యం ఇచ్చే తరుణాన అన్ని విషయాలందు కూడా ఇదిగో మీరు ఏమి మాట్లాడాలో ఏమి చేయాలో మీరు బాధపడవద్దు. నా తండ్రి మీకు తోడుగా ఉంటూ మీరు ఏం మాట్లాడాలో ఆత్మపూర్వకముగా ఆ యొక్క పరిశుద్ధాత్మ వరముతో మీరు మాట్లాడతారని. చాలాసార్లు మనం కూడా ప్రసంగం చెప్పాలన్నా సరే, ప్రార్థన చేయాలన్నా సరే, కుటుంబంలో కానీ బయట కానీ ఒంటరిగా కానీ, అది యాజకులుగా, అది కుటుంబ సమేతము ఎవరైనా కావచ్చు. చాలా గమనించండి, ఏమి మాట్లాడాలి, ఎలా ప్రసంగం చెప్పాలి, ఎలా మాట్లాడాలనేటువంటి వాక్యాలకు వెళ్తే ఆ ప్రసంగం చెప్పడం అన్నా, వాక్యము చెప్పడం అన్నా నా మాటలు కాదు అవి. ఇక్కడ ఎవరి మాటలు? దేవుని మాటలు. దేవుని మాట దేవుని యొక్క ఆత్మపూర్వకంగా, ఆత్మ అనుగ్రహముతో మనం చెప్పగలుగుతున్నాం. అందుకే గమనించండి, యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు ఇదిగో మీరు ఎదుర్కోబోయే సమస్యలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, కన్నీరు కానీ, ఇక్కట్లు కానీ, ఒంటరితనం కానీ అన్నిటిలో కూడా గుర్తించండి, మీరు బాధపడవలసిన అవసరం లేదు అని. అందుకే ఇంకో చివరి మాట ఏంటంటే, నా నామము నిమిత్తము మేము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును. ఈనాడు యేసు ప్రభు కొరకు నిలిచిన వారు ఎంతమంది ఉన్నారు? యేసు ప్రభు దగ్గర ఉంటే చెడ్డ పేరు వస్తుందని, యేసు ప్రభుతో ఉంటే నాకు కష్టాలు వస్తున్నాయని, యేసు ప్రభుతో నమ్ముకుంటే నాకు ఈ బాధలు కష్టాలు వస్తున్నాయని, నిజాయితీగా ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందని, ఎంత కష్టపడినా నేను ఇలాగే ఉండిపోతున్నానని అన్నటువంటి ఈ ఆలోచనలు చాలామంది ఉంటారు. ప్రియుల సహోదరులు గుర్తించండి, శిష్యులు సహితము కూడా యేసు ప్రభు వారిని పంపించేటప్పుడు మీకు ఎదురయ్యే సమస్యల గురించి, మీకు ఎదురయ్యే ఈ యొక్క ఆటంకాలన్నిటిని గురించి ప్రభు ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు. అదే విధముగా మన జీవితంలో కూడా ప్రభువును నమ్ముకునేటప్పుడు కూడా ఎదురయ్యే ఈ సంఘటనలే గుర్తించండి. బాధపడవద్దు, భయపడవద్దు. రక్షణ పొందే సమయంలో రక్షింపబడాలంటే వేచి ఉండాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. నా ప్రభు నాతో ఉన్నారు, నా ప్రభు నాతో మాట్లాడుతున్నారు, నేను ప్రభు నుండి ఎదుగుతున్నాను, ప్రభు నా యందు గొప్ప కార్యాలు చేస్తున్నాను అంటే నమ్మకంతో, విశ్వాసంతో ప్రభు కొరకు ఎదురు చూడాలి. ఇక్కడ ఎదురు చూడడంలో ఉన్నటువంటి ఆనందం అదే. ఇక్కడ శిష్యులకి బలపరుస్తున్నారు యేసు ప్రభు. ఇదిగో మీరు వెళ్ళే సమయాన సంఘంలో ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉండాలి, పాము వలె ఎలా ఉండాలి తెలివిగా, ఇదిగో పౌరములు నిష్కపటముగా ఎలా ఉండాలో తెలుసుకోవాలని ఇక్కడ యేసు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు. మీకు ఎదురయ్యే హింసలు వచ్చేటప్పుడు మీరు రక్షణ పొందే కార్యంలో ఉండాలనుకుంటే వేచి ఉండండి, బాధపడవద్దని. ప్రియుల సహోదరులారా, ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా యేసు ప్రభు కొరకు వేచి ఉండడమే గొప్ప జీవితం. నిజాయితీగా, మంచిగా, ప్రేమగా, నమ్మకముతో, విశ్వాసముతో నా ప్రభు నాతో ఉన్నారు అనే సాక్ష్యాన్ని ఈ లోకాన్ని చూపించగలిగితే ఎన్ని బాధపడినా ప్రభు మనం దీవిస్తూ ఉంటారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.